ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్ కూడా ప్రవేశపెట్టింది. ఈ రెండు బడ్జెట్లను మనం చూసినప్పుడు ప్రజలకు ఎన్నికలకు ముందు చెప్పినటువంటి విషయాలకు తర్వాత వాటికి కేటాయించేటటువంటి నిధులకు ఎలాంటి పొంతన లేకుండా ఎటు చూసినా పూర్తిగా కార్పొరేట్ సంస్థలకు, పెట్టుబడిదారులకు అనుకూలంగా, శ్రామిక వర్గాలకు లేదా అణగారినటువంటి తరగతులకు కోత విధించేటటువంటి పద్ధతుల్లో విద్య, వైద్యం, ఉపాధి ఈ సమస్యల పరిష్కారానికి తగినటువంటి నిధులు లేకుండా వాటినన్నింటినీ కూడా ప్రైవేట్ రంగాలకు అప్పగించేటటువంటి పద్ధతిలోనే ఈ నిధుల కేటాయింపులన్నీ కూడా ఉంటున్నాయి. కేంద్ర బడ్జెట్ 55,65,000 కోట్ల రూపాయల ప్రతిపాదన చేసింది. దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలకు పైగా వడ్డీలకే పోతున్నాయి. అట్లాగే పారిశ్రామిక రంగానికి సంబంధించి చూసినా లేదా వ్యవసాయ రంగానికి చూసినా లేదా సామాజిక తరగతులకు చూసినప్పుడు అంత పెద్ద బడ్జెట్లో నిధుల కేటాయింపులు సరిగా లేవు. ఉదాహరణకు ఇప్పుడు వ్యవసాయ కూలీలుగా ఉండేటటువంటి వాళ్ళు దాదాపు 30 కోట్ల మందికి పైగా ఉపాధి కూలీలుగా పనిచేసేటటువంటి వాళ్ళుగా ఉన్నారు. వీళ్ళందరికీ పని కల్పిస్తే పని చేసుకొని బ్రతకడానికి, కుటుంబాలను పోషించడానికి అవకాశం ఉండేటట్టుగా 2.5 నుంచి 3 లక్షల కోట్ల రూపాయలు కావాలని చెప్పి వ్యవసాయ కార్మిక సంఘాలు కానీ కూలీ సంఘాలు కోరుతున్నాయి. ఈ బడ్జెట్లో 55 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లో కేవలం 86,000 కోట్లు మాత్రమే కేటాయింపులు చేశారు. అంటే రాను రాను ఉపాధి కూలీలకు పని కల్పించేటటువంటి బాధ్యత నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పుకుంటున్నది. గతంలో 1,00,000 కోట్లు ఉన్నాయి, మెల్లమెల్లగా తగ్గిస్తూ ఇప్పుడు 86,000 కోట్లకు వచ్చింది. అంటే ఇది వ్యవసాయ కూలీలకు వ్యతిరేకంగా ఈ బడ్జెట్ స్పష్టంగా కనబడుతుంది. అట్లాగే రైతాంగం పెద్ద ఎత్తున నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతుంది, మద్దతు ధర కోసం పోరాడుతుంది, వాళ్ళకి సబ్సిడీలు కావాలని చెప్పి ఉద్యమాలు చేస్తున్నాయి. వాళ్ళకు వ్యతిరేకంగా వచ్చినటువంటి చట్టాలకు వ్యతిరేకంగా సంవత్సరం తరబడి పోరాటం చేశారు. అనేక ఆత్మహత్యలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. 1,00,000కు పైగా మంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరి మన భారతదేశం వ్యవసాయం మీద ఆధారపడ్డటువంటి దేశంగా ఉంది ఇప్పటికి కూడా. అయితే వ్యవసాయ రంగంలో పని కల్పించే రైతాంగాన్ని ఆదుకోవడానికి, ఆ రంగాన్ని అభివృద్ధి చేయడానికి కావాల్సినటువంటి నిధులు లేవు. మెల్లమెల్లగా వ్యవసాయ రంగాన్ని అంతా కూడా కార్పొరేట్లకు అప్పగించి రైతుల్ని భూమి నుంచి దూరం చేసేటటువంటి విధానాలనే బీజేపీ తీసుకొస్తుంది. అందుకని వ్యవసాయ రంగానికి గతం కంటే 10,000 కోట్లు తగ్గించింది. ఎరువుల మీద ఇచ్చేటటువంటి సబ్సిడీని కూడా 11,000 కోట్ల రూపాయలు తగ్గించింది. వ్యవసాయం నుంచి మెల్లమెల్లగా తగ్గించడానికి అలాంటి పద్ధతుల్ని పూర్తిగా అనుసరిస్తుంది. ఆ రకంగా రైతులకు వ్యతిరేకంగా ఈ బడ్జెట్ ఉంది, కేంద్ర బడ్జెట్. అట్లాగే అసంఘటిత కార్మికులుగా పెద్ద సంఖ్యలో దేశవ్యాప్తంగా ఉన్నారు. దాదాపు 12 సార్లు సమ్మె చేశారు దేశవ్యాప్తంగా వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ సంక్షేమం కోసం. వాటికి నిధుల కేటాయింపులు లేవు. కానీ పూర్తిగా పెట్టుబడిదారులకు రాయితీలు ఇచ్చేటటువంటిది, వాళ్ళ రుణాలు మాఫీ చేసేటట్టుగా 5 లక్షల కోట్లకు పైగా వాళ్ళకు సానుకూలంగా వివరించేటటువంటి పద్ధతులన్నీ కూడా పెట్టింది. కానీ కార్మిక సంక్షేమానికి నిధుల కేటాయింపులు లేవు. రైతులకు, కూలీలకు, కార్మికులకు వ్యతిరేకంగా ఈ బడ్జెట్ ఉంది. అట్లాగే సామాజిక తరగతులకు ఏమైనా కేటాయింపులు చేసింది కేంద్ర బడ్జెట్. ఆరోపణలైనా ఈ అణిచివేత గురవుతున్నటువంటి తరగతుల అభివృద్ధికి నిధులు కేటాయించిందంటే ఆ రూపంలో కూడా లేదు. దేశంలో 16% ఉన్నటువంటి దళితుల సంక్షేమానికి 5% నిధులకే పరిమితం చేసింది. గిరిజనులు 7% ఉన్నటువంటి గిరిజనులకు 2.5% నిధులు కేటాయింపులు చేశారు. ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రాతిపాదికన నిధులు కేటాయించాలని చెప్పి సప్లాన్ సూచనలు ఉన్నాయి, స్పెషల్ కాంపోనెంట్ సూచనలు కూడా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వమే వాటిని తీసుకొచ్చింది. కానీ అది అమలు జరగడం. ఉన్న నిధులే కోత పెడుతున్నారు. బీసీల కోసం పెద్ద ఎత్తున మేము బీసీలకు అనుకూలం అని చెప్పి బీజేపీ అక్కడ మాట్లాడుతుంది, ఇక్కడ కూడా బండి సంజయ్ వీళ్ళందరూ కూడా మాట్లాడతారు. కానీ బీసీ కులగణనకు వ్యతిరేకంగా ఉంది, బీసీల సంక్షేమానికి వ్యతిరేకంగా ఉంది. బీసీలకు నిధులు కేటాయించకపోయినా మాట్లాడట్లేదు. బీసీల్లో వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి, అట్లాగే వాళ్ళ విద్యలో ఉన్న పరిస్థితి ఏంటి, ఉపాధి అవకాశాలు ఎట్లున్నాయి, వాళ్ళ అభివృద్ధి జరగాలంటే ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు జరగాలి, అది కులగణన జరపాలంటే కులగణనకు వ్యతిరేకంగా ఉంది. సంక్షేమ కూడా నిధులు కేటాయింపులు చేయడం లేదు. మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న మైనార్టీల సంక్షేమానికి 3,500 కోట్లు కేటాయించి, అంటే సామాజిక తరగతుల పట్ల, సామాజిక అణిచివేతకు వ్యతిరేకంగా వాళ్ళని అభివృద్ధి చేయాల్సినటువంటి దాని పట్ల కేంద్రం యొక్క వైఖరి ఎలా ఉందో మనం చూడవచ్చు. అంటే శ్రామిక వర్గాల పట్ల కానీ, సామాజికంగా అణచివేత గురవుతున్నటువంటి తరగతుల పట్ల బీజేపీ బడ్జెట్ పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. అట్లాగే విద్యారంగానికి నిధుల కేటాయింపు సరిగలేదు. 5%లోకి కేటాయించి విద్యా వైద్యానికి సంబంధించి
అంటే మెల్లమెల్లగా విద్య వైద్యం బాధ్యతల నుంచి ప్రభుత్వాలు తప్పుకొని పూర్తిగా ప్రైవేట్ పరం చేసేటటువంటి పద్ధతుల్లో ఉంది. ఒకవైపు ఉచితంగా విద్య వైద్యం ఉండాలని చెప్పి మనం అనుకుంటుంటే, మనం దానికోసం పోరాడుతుంటే ప్రజలందరికీ కూడా పేద ధనిక అనే వ్యత్యాసం లేకుండా, కులంతో సంబంధం లేకుండా, స్త్రీ పురుష అనే సంబంధాలు లేకుండా విద్య వైద్యం అందరికీ ఉచితంగా ఉండేటటువంటి విధానాలు కావాలని చెప్పి మనం పోరాడుతుంటే ఆ విద్య వైద్యం పూర్తిగా దూరం చేసేటటువంటి విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తుంది. ఉపాధి ఉద్యోగ అవకాశాలకు ఎలాంటి ప్రతిపాదనలు లేవు. సంవత్సరానికి 2 కోట్లు అన్నాడు, వీటిలో ఎలాంటి ప్రతిపాదనలు లేవు. ఉన్న ఉద్యోగాలు తగ్గుతున్నాయి. అందుకని బీజేపీ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా శ్రామిక సామాజిక తరగతులకు వ్యతిరేకంగా ఉంది ఈ బడ్జెట్. అట్లాగే రాష్ట్రానికి కూడా వ్యతిరేకంగా ఉంది. మన రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటా కేటాయింపులు చేయడం లేదు. అట్లాగే ఏ ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడం కానీ అటువంటిది జరగలేదు. కాళేశ్వరం కానీ, పాలమూరు రంగారెడ్డికి కానీ, అట్లాగే కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి దానికి నిధుల విషయంలో కానీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించిన వాటిది చూసినా నిధులు లేవు, కేటాయించడం లేదు. అంటే రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కేటాయింపులు చేయడం లేదు. అట్లాగే విభజన హామీ చట్టాల అమలు కోసం జరగాల్సినటువంటిది కూడా ఎలాంటి ప్రతిపాదనలు పెట్టడం లేదు. ఎందుకని రాష్ట్రానికి కూడా వ్యతిరేకంగా ఉంది. అది ప్రతిపక్ష పార్టీ, తనకు వ్యతిరేకమైన పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది కాబట్టి అలాంటి రాష్ట్రాలకంతా నిధులు కేటాయింపులు చేయకుండా ఆ రకంగా అణిచివేసేటటువంటి ధోరణి అనేది కేంద్ర ప్రభుత్వం కొనసాగుతుంది. మిగతా రాష్ట్రాల పట్ల అట్టే వ్యవహరిస్తుంది. కేరళ దగ్గర నుంచి, తమిళనాడు దగ్గర నుంచి ఇతర రాష్ట్రాలు కూడా చూసినటువంటి ధోరణి ఉంది. ఇక్కడ మన రాష్ట్రానికి కూడా అలాంటి పరిస్థితి ఉంది. అందుకని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు వ్యతిరేకంగా, శ్రామిక వర్గాలకు వ్యతిరేకంగా, సామాజిక తరగతులకు వ్యతిరేకంగా ఈ బడ్జెట్ ఉంది. దీన్ని వ్యతిరేకించాలి, దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఈ బడ్జెట్ అది మారుస్తుందా సవరిస్తుందా అనే దాంతో సంబంధం లేకుండా అది శ్రామిక వర్గాలకు వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం, అది పార్టీ, అది అలాంటి పార్టీల వెనకాలనే ఇప్పుడు ఈ అణగారినటువంటి తరగతులు, పేదలు, శ్రామిక వర్గాలు ఆకర్షించబడుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఈ విషయాలు ప్రజల్లోకి తీసుకెళ్లడం అనేది అవసరం. ప్రజల్ని చైతన్యవంతం చేయడం అవసరం. ఆ రకంగా ప్రజలు అర్థం చేసుకుంటేనే తమ వర్గ ప్రయోజనాలకు భిన్నంగా ఉన్న ప్రభుత్వాలు పాలక వర్గాలుగా ఉన్నాయి. అందుకని వాటిని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉందనే చైతన్యాన్ని కలిగించకపోతే అది మరింత నష్టం జరిగే అవకాశం ఉంది. కేవలం అది మతోన్మాద పార్టీ అనే వరకే పరిమితం కాకుండా ఆర్థిక విధానాలు పూర్తిగా కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా, పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉండే అంశాలుగా ఉన్నాయి. ఆ విషయాలను కూడా మనం మన ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రూపంలో ఈ బడ్జెట్ను మనం వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే రాష్ట్ర బడ్జెట్ కూడా 3,04,000 కోట్ల వరకు పరిమితం చేసి బడ్జెట్ ప్రవేశపెట్టారు. మీరు బడ్జెట్ కంటే ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు అంతకుముందు చూస్తే మన పోటీ అనేటటువంటిది ఇక్కడ పక్కల రాష్ట్రం కాదు, గత ప్రభుత్వంతో కాదు, లేదా పక్కల రాష్ట్రంతో కాదు, ఇంకో దేశంలో ఒక రాష్ట్రంతో కాదు, ప్రపంచంతోనే పోటీ అంటున్నాడు. న్యూయార్క్తో పోటీ మనం, వాషింగ్టన్తో పోటీ మనం, ప్రపంచంతో పోటీ తప్ప ఇక్కడ దేశంలో ఉన్న ఏ నగరంతో మనం పోటీ కాదు అని చెప్పి పెట్టాడు. ఆ రకంగానే ఇప్పుడు ఫ్యూచర్ సిటీ కూడా చెప్తున్నాడు. దాదాపు భారీ సంఖ్యలో అక్కడ ఉన్నటువంటి 1000 ఎకరాల భూములంతా కూడా ఈ కార్పొరేట్ సంస్థలకు, విదేశీ సంస్థలకు దారోదత్తం చేయడానికి కార్యాచరణ పూనుకుంటున్నాడు. బలవంతంగా ఆ రైతులతో భూములంతా కూడా తీసుకుంటున్నటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. భూములు ఇవ్వమనేటటువంటి రైతులను భూమి రికార్డులలోనే పేర్లు తొలగించి వాళ్ళకు రైతు భరోసా రాకుండా, వాళ్ళు కనీసం తమ భూమిని తాము అమ్ముకునే హక్కు కూడా లేకుండా రికార్డులలో వాళ్ళ పేర్లు కూడా లేకుండా చేశారు రైతులకు సంబంధించి. అంటే అనివార్యంగా ప్రభుత్వానికి ఆ భూములు అమ్మేటట్టుగా అలాంటి విధానాలు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తుంది. ఒకవైపు ఆ రకంగా అభివృద్ధి చెందినది దేశం, మనం ప్రపంచంతో పోటీ అని చెప్పి మాట్లాడుతూ బడ్జెట్ పెట్టేటటువంటి 2-3 రోజుల ముందు మాత్రం చాలా అప్పుల పాలైంది రాష్ట్రం. గత ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్ మొత్తం అప్పుల పాలు చేశాడు. 7.5 లక్షల కోట్ల రూపాయల అప్పులయ్యింది. ఇప్పుడు మేము కూడా 1,50,000 కోట్ల రూపాయల అప్పులు చేస్తే అంత వడ్డీలు చెల్లించడానికి ఉంది. కనీసం అభివృద్ధి అన్ని పోగా 5-6 వేల రూపాయలు, 6,000 కోట్ల రూపాయలు మాత్రమే ఉంటున్నాయి. వాటి ద్వారా ఎట్లా నిధులు కేటాయింపులు చేయాలా, ఎవరికి వేతనాలు ఒకసారి ఇస్తే ఒకరికి ఆపాలా, ఆశాలకు, అంగన్వాడీలకు అని పరిస్థితి ఇట్లా ఉంది అని చెప్పి
ఆ రూపంలో బడ్జెట్ కంటే ముందు ఈ రూపంలో మాట్లాడాడు. ఇప్పుడు బడ్జెట్ కూడా పెట్టినటువంటి దాన్ని బట్టి చూస్తే ఎన్నికలకు ముందు ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఏం చెప్పిందో దానికి పూర్తిగా భిన్నంగా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేటటువంటిది జరిగింది. అందుకని ఆ బడ్జెట్ ప్రతిపాదనలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అధికారం కోసం, ఓట్ల కోసం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సమస్యల గురించి పట్టించుకోకుండా ప్రజలను మోసం చేసే విధానాలు కొనసాగించవచ్చు అని చెప్పి అనుకుంటే అది ప్రజల్లో తీసుకెళ్ళి ప్రజల్లో ఆ చైతన్యాన్ని తీసుకొచ్చి ప్రభుత్వాల విధానాలను అర్థం చేయించకపోతే ఇది ఎంతకాలమైనా ఇదే కొనసాగేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ విషయాలు మనం గమనించాలి. పోయిన సంవత్సరం కూడా దాదాపు 191,059 కోట్లు ప్రతిపాదించి అది 2,91,000 ప్రతిపాదించి 2,65,000 కోట్ల వరకే దానికి తీసుకొచ్చారు. ఇప్పుడు ఈసారి బడ్జెట్కి సంబంధించిన దాంట్లో 3,04,865 కోట్లు ప్రతిపాదన పెట్టారు. అంటే మళ్ళీ ఖర్చు వచ్చే నాటికంతా కూడా మళ్ళీ దీంట్లో ఒక 20-30 కోట్ల రూపాయలు తగ్గుతుంది. అప్పులు తీసుకొస్తే తప్ప ఇది నడిచేటటువంటి పరిస్థితి లేదు. సంవత్సరానికి 1,50,000 కోట్లు అప్పు చేశాడు. ఈ సంవత్సరం మళ్ళీ ఇంకొక 1,50,000 ఎంతనో అప్పులు చేస్తాడు. ఈ రకమైనటువంటి ధోరణి అనేటటువంటిది కనబడుతుంది. ఇప్పుడు మహాలక్ష్మి పథకం మన రాష్ట్రంలో 1,10,00,000 కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళలో 50% మహిళలకైనా 2,500 ఇవ్వాలంటే కనీసం 16,506 కోట్ల రూపాయలు కావాలి. కానీ ఈ బడ్జెట్లో ఎంత కేటాయించారంటే 4,205 కోట్లు మాత్రమే కేటాయించారు. అంటే ఆ పథకం ఈ సంవత్సరం కూడా అమలు జరగదు. 2,500 ఇస్తాం, మహిళలకు ఇస్తాం అన్నటువంటి పథకం, మహాలక్ష్మి పథకం ఈ సంవత్సరం కూడా అమలు జరగడానికి అక్కడ నిధులేమి కేటాయింపులు లేవు. ఇందిరమ్మ ఇండ్లు గత సంవత్సరం చెప్పారు, ఇప్పుడు చెప్పారు. గతంలో డబుల్ బెడ్రూమ్ అని కేసీఆర్ చెప్పలేదు, మేము ఇస్తామని అన్నారు. ఈ రాష్ట్రంలో 30 లక్షల కుటుంబాలు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఇల్లు కేటాయించాలంటే మొత్తం జరగాలంటే 1,50,000 కోట్ల రూపాయలు అవసరమైంది. కానీ కనీసం 10 లక్షల కుటుంబాలకైనా ఈసారి ఇండ్లు ఇవ్వడానికి కావాల్సినటువంటి నిధులు లేవు. 4.5 లక్షల కుటుంబాలకి ఇస్తామని చెప్పి అంటున్నారు. వాటికి కేటాయిస్తామన్న నిధులను కూడా కేటాయించలేదు పోయిన సంవత్సరం బడ్జెట్లో. అందుకని ఎక్కడ కూడా ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ జరగలేదు. ఆ రూపంలో ఈ సంవత్సరం కూడా ఇందిరమ్మ ఇండ్లు పేదలకు అందేటటువంటి అవకాశం ఈ బడ్జెట్ పట్టి చూస్తే లేదు. అట్లాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని చెప్పి అన్నాడు. వ్యవసాయ కార్మికులకు 12,000 రూపాయల చొప్పున ఇస్తామని చెప్పి అన్నారు. వాస్తవానికి రాష్ట్రంలో 40 లక్షల మంది వ్యవసాయ కార్మికులు ఉన్నారు. కానీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఉపాధి పని 20 రోజులు చేసినటువంటి వాళ్ళను మాత్రమే పరిగణలోకి తీసుకొని వాళ్ళకు 5.5 లక్షల లోపు ఉంటారు. వాళ్ళకు మాత్రమే ఇది ఈ రైతు అంటే వ్యవసాయ కూలీలకు ఇచ్చేటటువంటి 12,000ను పరిమితం చేస్తుంది. 40 లక్షల మంది వ్యవసాయ కూలీలు ఉంటే ఇది 5-6 లక్షల మందికే పరిమితం చేసి వాటి నిధులు కూడా పోయినసారి కూడా ఏమి ప్రతిపాదన పెట్టింది కానీ అమలు జరపలేదు. ఈసారి కూడా అలాంటి పద్ధతి ఉంది తప్ప కొత్తగా మార్పు లేదు. కౌలు రైతులకు ఇస్తామన్నటువంటిది ప్రతిపాదన లేదు అందులో. అట్లాగే గృహజ్యోతి పథకం 200 యూనిట్లు మేము సర్వే చేస్తే కొన్ని గ్రామాల్లో అమలు జరగడం లేదు. అది 300 యూనిట్లకు పెంచాలా. మహిళల పేర్ల మీద మీటర్లు రేషన్ కార్డు ఉండి మహిళల పేర్ల మీదనే విద్యుత్ మీటర్ కనెక్షన్ ఉంటే వాళ్ళకు మాత్రమే ఇది వర్తింపజేసేటట్టుగా పెట్టారు. దీనివల్ల చాలామంది అనర్హులుగా మారిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ పథకం కూడా పూర్తిగా అమలు జరుగుతున్నటువంటిది లేదు. అట్లాగే చేయూత పథకం అనేటటువంటిది మొత్తం పెన్షన్దారులకంతా కూడా 4,000 చేస్తానే, వికలాంగులకు 6,000 చేస్తానే అంటారు. మరి ఈ బడ్జెట్లో కేటాయింపులు పెంచలేదు. ఆ రకంగా ఉన్నప్పుడు మళ్ళీ పాత పెన్షన్సే అమలు జరిగేటటువంటి పరిస్థితి కనబడుతుంది. విద్యారంగానికి 15% కేటాయింపులు చేస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు. ఇప్పుడు 7.5% వరకే బడ్జెట్లో ప్రతిపాదనలు పెట్టారు. అంటే విద్య మెల్లమెల్లగా పూర్తిగా ప్రైవేట్ పరం అయ్యేటటువంటి పద్ధతి ఉంది తప్ప పాఠశాలలు కానీ లేదా వాటికి సంబంధించిన సౌకర్యాలు కానీ లేదా గురుకులాల వాటికి సంబంధించినటువంటి దాంట్లో సౌకర్యాలు మెరుగుపరిచే దాంట్లో కానీ వీటికి సంబంధించినటువంటి నిధుల ప్రతిపాదన ఈసారి కూడా ఏమి ఉండదు. అట్లా ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా నిర్వీర్యమయ్యేటటువంటి పరిస్థితి ఇందులో కనబడుతుంది. యూనివర్సిటీస్ కనీసం 5,000 కోట్లన్నా రాష్ట్రంలో కావాలని చెప్పి అడిగారు. ఉస్మాన్ యూనివర్సిటీ 1000 కోట్లైనా కావాలి వాళ్ళ మొత్తం సమస్యల పరిష్కారం లేదు కేటాయింపులు. మొత్తం యూనివర్సిటీలకు అంతా కలిపితే 400 కోట్లు కూడా కేటాయింపులు చేయలేదు.
ఈ రూపంలో విద్యారంగానికి సంబంధించి ఆ రూపంలో ఉంది. వైద్యానికి సంబంధించింది కూడా కేవలం 3.85% మాత్రమే కేటాయించారు. 10% నిధులైనా కావాలా? ప్రజలు వైద్యం ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి విషయం. లక్షల రూపాయలు ప్రైవేటు హాస్పిటల్స్ దోపిడీ చేస్తున్నాయి. మరి ప్రజలు అనివార్యంగా గాంధీ ఉస్మానియాలు నమ్ముకోవాల్సినటువంటి దుస్థితి ఉంది. వాటిని మెరుగుపరచాలా, హాస్పిటల్స్ని మెరుగుపరచాలంటే 10% నిధులైన ఇవ్వాలా, కానీ 3% నిధుల వరకు 3-4% లోపే పరిమితం చేశారు. ఇలాగే ఎస్సీ ఎస్టీలకు చేవెళ్ళ డిక్లరేషను చాలా పెద్ద ఎత్తున పథకాలు ప్రవేశపెట్టారు. వాటన్నిటి కాకుండా కనీసం ఎస్సీ ఎస్టీలకు బీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు 10 లక్షలు అన్నది మేము 12 లక్షలు ఇస్తామని అన్నారు. పోయిన సంవత్సరం బడ్జెట్లో లేదు, ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా దాన్ని ఊసే లేదు. అంటే ఈ సంవత్సరం కూడా ఎస్సీ ఎస్టీలకు 12 లక్షలు ఇస్తామన్నటువంటిది అమలు జరగదు. ప్రతి గిరిజన తాండా గూడాలకు 25 లక్షల రూపాయలు అభివృద్ధి కోసం ఇస్తామని చెప్పారు. ఈసారి బడ్జెట్లో అది లేదు. కాబట్టి గిరిజన గూడాలు తాండాలు సౌకర్యాలు లేకుండానే ఉంటాయి ఈ సంవత్సరం కూడా అనేది స్పష్టంగా కనబడుతుంది. అట్లాగే బీసీలకు సంబంధించి బీసీలకు వచ్చే ఈ బడ్జెట్లో తాను అధికారంలోకి వస్తే బడ్జెట్లో 20,000 కోట్ల రూపాయలు కేటాయిస్తాను, అట్లాగే బీసీ సప్లాన్ అమలు చేస్తానని చెప్పాడు. ఇప్పుడు 11,400 కోట్లకే పరిమితం చేశాడు. పోయినసారి కూడా అది ఖర్చు పెట్టలేదు. ఫెడరేషన్స్ కూడా నిధులు అరకొరగా ఉన్నాయి. 50% పైగా ఉండేటటువంటి జనాభా అభివృద్ధి కోసం 11,000 కోట్ల రూపాయల వరకు పరిమితం చేస్తే ఎట్లా అభివృద్ధి సాధ్యమవుతుంది? వృత్తులు దెబ్బతింటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బీసీ సంక్షేమానికి కూడా నిధుల కేటాయింపులు లేవు. మైనార్టీల సంక్షేమానికి కూడా 3,591 కోట్లు దాడికే పరిమితం చేసింది. మన రాష్ట్రంలో దాదాపు 13% జనాభా మైనార్టీలు ఉన్నారు. వాళ్ళ అభివృద్ధికి నిధుల కేటాయింపు అనేటటువంటిది లేదు. నిరుద్యోగ సమస్య 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న దానికి ఏమి ప్రతిపాదనలు లేవు. నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు, 3,000 రూపాయలు, అది ఇందులో ఏ ప్రస్తావన లేదు. నీటిపారుదల రంగానికి కూడా 23,330 కోట్లు ప్రతిపాదన చేశారు. ఇవి సగం అందులో దీంట్లో అప్పులకే పోతాయి. ఈ మిగిలిన డబ్బులతో ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయడం అనేటటువంటిది సాధ్యం కాదు. అందుకని ప్రాజెక్టుల సమస్యలు కూడా ఈసారి పరిష్కారం కావు అనేది కనబడుతుంది. మన రాష్ట్రంలో 1 కోటికి పైగా కార్మికులు ఉన్నారు. కార్మికుల సంక్షేమానికి నిధులు అసంఘటిత రంగం పెద్ద సంఖ్యలో ఉంది. ఆశాలు, అంగన్వాడీ టీచర్లు, మధ్యాహ్న భోజన వాళ్ళు, గ్రామ సేవకులు, మున్సిపల్ కార్మికులు, ఇతర బీడీ రంగంలో భవన కార్మికులుగా అనేక రంగాలుగా పనిచేస్తున్నటువంటి అసంఘటిత కార్మికులు 1 కోటి మందికి పైగా కార్మిక వర్గం ఉంటే వాళ్ళ అభివృద్ధికి కేవలం 900 కోట్ల రూపాయలు మాత్రమే ప్రతిపాదించారు. కార్మికులకు లేదు, రైతులకు లేదు, కూలీలకు లేదు, విద్యకు లేదు, వైద్యానికి లేదు, ఇండ్లకు లేదు, ఇస్తామన్న పెన్షన్లు పెంచరు, పేదవాళ్లకు విద్య వైద్యం ఇలాంటి దుస్థితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఈ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలతోనే ఉంది. ఈ విషయాల్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజల్ని కదిలించి చైతన్యవంతం చేసి ఒక ఉద్యమ రూపంలో మనం భవిష్యత్తులో ముందుకు వచ్చేటటువంటి ప్రయత్నం చేయకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దేశ సంపదను, రాష్ట్ర సంపదలను అంతా కూడా పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు దోచి పెట్టడానికే ఈ ప్రభుత్వాలు, పాలక వర్గాలు పనిచేస్తున్నటువంటిది యథావిధిగా యథేచ్ఛగా కొనసాగించడానికి అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని వామపక్షాలుగా మనం ఒక ప్రత్యామ్నాయ రాజకీయాలు కోరుకుంటున్నటువంటి వాళ్ళుగా, సోషలిస్టు భావాల్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి లక్ష్యం కలిగినటువంటి వాళ్ళుగా ఈ భూస్వామ్య వర్గాలకు వ్యతిరేకంగా ప్రజలను మోసం చేస్తున్నటువంటి విధానాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం మనమందరం కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ, ఈ బడ్జెట్ల మీద నోటు రూపాయలు ఇవ్వడలేదు, మీరు ఎవరికి వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఉంటారని చెప్పి అనుకొని రూపంలో ఉంది. మీ అభిప్రాయాలను కూడా మాట్లాడితే తర్వాత భవిష్యత్తులో కూడా ఈ అంశాలని ముందుకు ఎలా తీసుకువెళ్దాం అనేటటువంటి విషయాలు కూడా ఆలోచిద్దామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను.